అందరికీ వందనములండి. ఈనాడు దేవుని వాక్యము మనుషుల్ని హెచ్చరించకూడదంట. కొంతమంది ఇలా అంటున్నారు. దేవుని వాక్యము మనిషిని సరిచేయకూడదు. మనిషి ఏ తప్పు చేసినా దేవుని వాక్యము సమర్థించాలి అంటే ఎలా అండి? దేవుడు మనల్ని ప్రేమించి దైవవేషం వలన పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు దేవుని మాటలు అనుగ్రహించాడు. మనం చేసే ప్రతి తప్పుని సమర్థించుకొని దేవుడు కూడా మనకు సపోర్ట్ చేయాలంటే అది ఎన్నడూ జరగదు. నీ ఊహలో కూడా అది నెరవేర్చదు. దేవుని వాక్యము ఖండిస్తుంది. దేవుని వాక్యం బుద్ధి చెబుతుంది. నీతి యందు శిక్ష చేస్తుంది. మన పాపపు జీవితం నుండి దేవుని వైపు చూచుటకు, దేవుని పైన విశ్వాసం ఉంచుటకు దేవుని వాక్యము మనల్ని నడిపిస్తుంది. అయితే దేవుని వాక్యము నీకు సంతోషపెట్టాలంటే అది ఎన్నటికీ కుదరదు. దేవుని వాక్యము నీకు ఆనందం. ఎప్పుడు నువ్వు నీతిమంతుడుగా నీతి ఆలోచనలతో, పవిత్రమైన ఆలోచనలతో దేవుని వాక్యం వద్దకు వచ్చి నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని వద్దకు వస్తే దేవుని వాక్యం నీకు మధురంగా ఉంటుంది, తేనె వలె ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. పరిశుద్ధాత్మల యందలి ఆనందము ఎంతో మధురమైనది. నువ్వు అవినీతి చేస్తే దేవుని వాక్యం నీకు సపోర్ట్ చేయాలంటే అది ఎప్పుడు కుదరదు. నువ్వు పాపం చేసి వ్యభిచారం చేసి దేవుని వాక్యం నీకు సపోర్ట్ చేయమంటే ఎప్పుడు కుదరదు. నీ పాపములు కడుక్కో యేసుక్రీస్తు ప్రభు రక్తంలో అనే దేవుని వాక్యం చెప్తుంది. కానీ నువ్వు పాపము చేయి, నిష్టానుసారంగా జీవించు అనే దేవుని వాక్యం ఎప్పుడు చెప్పదు. అలా చెప్తున్నారంటే వాళ్ళు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉన్నారని నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి దేవుడు నీ హృదయాన్ని మార్చాలని, నిన్ను సరిచేయాలని దేవుని వాక్యం అందిస్తాడే కానీ నీ పాపానికి, నీ అవినీతికి, నీ దుష్కార్యాలకి దేవుని వాక్యం ఎప్పుడు సపోర్ట్ చేయదు. వాటన్నిటిని విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని వాక్యం వైపు తిరగమనే దేవుని వాక్యం ఎప్పుడు నీకు చెప్తుంది. కాబట్టి ఆలోచించు. ఈనాడే నీ దుష్క్రియ హృదయాన్ని, వాటిలో ఉన్న దుష్ప్రవర్తన అంతను విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని యందు భయభక్తులు కలిగి ఈనాడే క్రీస్తు రక్తంలో నీ పాపములు కడుక్కొని దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధ లేఖనాల యందు నీ జీవితాన్ని మలుచుకొని నడుచుకొని ఈ లోకంలో కన్ను మూసి దేవుని మహింపరచగలరని కోరుకుంటూ దేవుని వాక్యానికి విధేయత చూపించి ముందుకు అడుగులేస్తావని ఆశిస్తూ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనములు.